పాములు పట్టేవాడు పాము గాడిగే చచ్చిపోయినట్టు పాపం ఇళయరాజా గారి పరిస్థితి చూస్తే నాకు ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. 1000+ మూవీస్, 7000+ సాంగ్స్, నేషనల్ అవార్డ్స్, రీజనల్ అవార్డ్స్, స్టేట్ లెవెల్ అవార్డ్స్, వాట్ నాట్. ఆయన చూడండి అనేదే లేదు. ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్గా ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన 4 డికేడ్స్. ఒక డికేడ్ కంప్లీట్ చేయడమే చాలా కష్టమైంది. అలాంటిది ఆయన 4 డికేడ్స్ చాలా లిజెండరీ ప్లేబ్యాక్ సింగర్తో వర్క్ చేశారు, లిజెండరీ ఆర్టిస్టులతో వర్క్ చేశారు. సో హీఈస్ ఆల్సో లిజెండరీ పర్సన్, హీఈస్ ఏ లిజెండ్. కానీ ఆఫ్ లేట్ గత ఒక 5-6 సంవత్సరాలు అనుకోండి, ఆయన ప్రవర్తన ఇండస్ట్రీ పీపుల్కి కొంచెం చికాకు తెప్పిస్తుంది. ఇండస్ట్రీ పీపులే కాదు, టు బీ ఆనెస్ట్ ఇళయరాజా గారికి కోర్ ఫ్యాన్స్కి కూడా చికాకు తెప్పించింది. నార్మల్ ఆడియన్స్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈయన, దీనివల్ల ఏం వస్తుంది. అలాగే ఇళయరాజా గారికి మద్దతు తెలిపే వాళ్ళు కూడా ఉన్నారు, అందులో ఆయన తప్పే ఉంది అని. అరే నువ్వు పాయింట్కి రా, ఏం చెప్తున్నావు అంటే, ఇది తెలియాలంటే సేమ్ దేవర కథ తెలియాలి మీకు. ఒక సీక్వెన్షియల్ వేలో చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అనుకుందాం, అక్కడ కాపీ రైట్ వార్ జరుగుతుంది. సో ఇందులో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది మీరు చెప్పాలి, నేను నా వ్యూ పాయింట్ చెప్తా. సో ఫస్ట్ ఒక సీక్వెన్స్లో వద్దాం. ఇళయరాజా గారు ఏం చేస్తున్నారా అంటే, తన పాటలు ఆర్ తన ట్యూను తన పర్మిషన్ లేకుండా వేరే మూవీస్లో కానీ యూజ్ చేస్తే ఆయన స్ట్రైట్ అవే ఒక్కొక్కసారి లీగల్ నోటీస్ పంపుతున్నారు, ఒక్కొక్కసారి స్ట్రైట్ అవే కోర్టు కేసులు, ఒక్కొక్కసారి అవేవో వెరైటీ కేసులు అన్నమాట. ఇంకా బ్యాక్ ఎండ్లో డబ్బులు ఇచ్చుకొని సెటిల్ చేసుకోవాలన్నమాట. రాయల్ కేసెస్ సంథింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకురా అంటే తన కంపోజ్ చేసిన ట్యూను, తన కంపోజ్ చేసిన సాంగ్ తన పర్మిషన్ లేకుండా వాడడం రాంగ్ అని. రీసెంట్గా అజిత్ మూవీ ఉంది, గుడ్ బ్యాడ్ అగ్లీ, దానికి పడ్డది, డ్యూడ్ మూవీకి పడ్డది, కూలీ టీజర్కి పడింది. అబ్బో మల్జుమల్ బాయ్స్ వాళ్ళ రక్తాలు చిందించారు చాలా. సో ఈ మధ్య ఇళయరాజా గారి పాట ఒక 4-5 సెకండ్స్ ఏదైనా సినిమాలో రింగ్ టోన్ కింద పెట్టాలంటే భయపడతారు, అమ్మో రాజా గారు కేసేస్తారేమో అని చెప్పి. ఆ రేంజ్లో ఉంది మ్యాటర్, ఆ రేంజ్లో ఉంది. ఆయన కోర్టు కేసులు వేస్తే ఆల్మోస్ట్ అన్ని కేసులకి వెర్డిక్ట్ ఆయనకే ప్లస్ పాయింట్ వచ్చింది, ఆయనదే కరెక్ట్ అని చెప్పి. సో ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఇదేంటి అందులో తప్పే ఉంది, ఫెయిర్ యూజ్, యూట్యూబ్లో ఫెయిర్ యూజ్ పాలసీ లాగా. ఇప్పుడు యూట్యూబ్లోని ఎవరి మీద టాపిక్ చేయాలని, ఏదైనా కాంటెంట్ చేయాలన్నా వాళ్ళు ఫోటో పెట్టాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, ఒకసారి డిస్ప్లే చేస్తాం, రకరకాలు చేస్తాం కదా. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి కేసేస్తే ఇంక యూట్యూబ్లో ఎవడైనా చేయగలరా? దాన్నే ఫెయిర్ యూజ్ అంటారు. అలాగా ఇండస్ట్రీలో కూడా ఫెయిర్ యూజ్ అనేది కాన్సెప్ట్ ఉండేది కదా. అసలు ఏమైంది? అలా అయితే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు చుంగులు చాలా డైరెక్టర్లు వేరే డైరెక్టర్లు వాడారు కదా. అది ట్రిబ్యూట్ అనుకోవచ్చు, ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆస్పైరింగ్ మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా అది ఒక ఈ ట్రిబ్యూట్లో ఇద్దాం అనుకోవచ్చు. అలా రకరకాలు ఉంటాయి కదా. ఈయన ఏంది అలా సప్రెస్ చేస్తున్నాడు, ఏంది లొల్లి? దీని మెయిన్ రైట్స్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ది కదా. ఇళయరాజా గారు ఎలా ఓనర్ అవుతారు అని చెప్పి. సో చాలామందికి తెలియంది, ఇళయరాజా గారికి తెలిసింది ఏందిరా అంటే, కాపీరైట్ యాక్ట్ అని ఒకటి ఉన్నది. అకార్డింగ్ టు అది కొత్తగా వచ్చింది, కొత్తగా అంటే ఒక 10-15 సంవత్సరాలు వచ్చింది, ముందు లేదు, 90s టైంలో లేదు. అప్పుడు ఏందిరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొడ్యూసరు, మీ సినిమాలో 6 పాటలు ఉన్నాయి, దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఇళయరాజా గారు ఉన్నారు అనుకోండి. ఆ 6 సాంగులకి ఓనరు కర్త కర్మ క్రియ మీరు, ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టారు. కానీ కాపీరైట్ యాక్ట్ అయిన ఎప్పుడు వచ్చిందో అది డివైడ్ అయిపోయింది షేర్ 50-50. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 6 సాంగులకి ప్రొడ్యూసర్కి ఎంతైతే హక్కు ఉందో ఇళయరాజా గారికి, అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్కి, ఆ సాంగ్ పుట్టింది ఎవరి వల్ల? కంపోజర్ వల్ల. కంపోజ్ చేసింది ఎవరు? ఇళయరాజా గారు. అంటే ఇట్ కుడ్ బి ఎనీ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయనకి కూడా హక్కు ఉంటుంది 50%. ప్రొడ్యూసర్కి హక్కు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ కూడా హక్కు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వేరే ప్రొడ్యూసర్లు కానీ వేరే డైరెక్టర్లు కానీ ఎవరైనా ఆ సాంగ్ కానీ ఆ ట్యూన్ కానీ వీళ్ళిద్దరు పర్మిషన్ లేకుండా సినిమాల్లో పెడితే, వీళ్ళిద్దరిలో ఎవరు కేసు వేసినా కూడా వీళ్ళకి తగ్గట్టే వెర్డిక్ట్ వస్తుంది. దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో బేసిక్గా ప్రొడ్యూసర్లు ఎవరు అలా కేసు వేయరు. ఎందుకు కేసు వేయరు అంటే, ఫస్ట్ థింగ్ ఫెయిర్ యూజ్లో వెళ్దాం అనుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం కూడా వేరొక ట్యూన్ ఇన్స్పైర్ అయి పెట్టాలనుకుంటే ఎలాగా. సో అప్పుడు విన్ విన్ సిచ్యువేషన్లో ఉండాలి. అండ్ వాళ్ళు మార్కెట్లో ఎందుకు బ్యాడ్ అవుదాం అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ మూవీది ఒక ప్రొడ్యూసరు నువ్వు నా పాట పెట్టక అన్నాడు అనుకోండి, ఫ్యూచర్లో అజిత్ సినిమాలు వస్తాయా, విజయ్ సినిమాలు వస్తాయా? సో ప్రొడ్యూసర్లు ఎప్పుడు అలా చేయరు. బట్ ఇళయరాజా గారు అలా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారా అంటే, కొంతమంది ఏమన్నారంటే ఆయనకి చేదవస్థం వచ్చింది, ఇంకొంతమంది అంటున్నారు ఆయన అలాగో లైమ్లైట్లో రావడం కోసం అలా చేస్తున్నారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోయారు,
అది సేమ్ థింగ్ ఒకవేళ ఆయన ప్రైమ్ టైంలో ఉంటే ఆయన చేస్తారా? పెద్ద పెద్ద హీరోలతో ఆయన ఇలా కేసులు వేస్తారా? అప్పుడు ఆయనకి సినిమాలన్నీ పోతాయి కదా, జస్ట్ బికాజ్ ఇప్పుడు పిండాలని చెప్పి పిండుతున్నారని చెప్పి ఒక బలంగా ఒక వర్గం వాదిస్తున్నారు. బట్ ఇళయరాజా గారి ఫ్యాన్స్ కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమంటారు, అందులో తప్పే ఉంది, ఆయన అది ఇన్సల్ట్ చేసినట్టు, ఆయన పర్మిషన్ తీసుకుంటే ఆయన ఏమండ కదా, ఆయన పర్మిషన్ తీసుకుంటే ప్రొడ్యూసర్ ఎలాగైతే పర్మిషన్ తీసుకున్నారో యాజ్ పర్ కాపీరైట్ యాక్ట్ ఆయన పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళ వాదన. సో ఓవరాల్గా ఇది జరుగుతుంది పంచాయతీ. సో ఈయనేంద్ర అంటే బాధాకరమైన విషయం ఏంద్ర అంటే ఈయన కేసులు వేసాడు, డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ జరిగాయి. సో ఇంకా ఎలా అంటే కొంతమంది ప్రొడ్యూసర్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారి పాట పాడిన ప్రొడ్యూసర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, సినిమాలో పెట్టుకున్నారు, తర్వాత ఇళయరాజా దగ్గరికి వేశారు. ప్రొడ్యూసర్ దగ్గర వేసుకుంటే సరిపోదు, నా దగ్గర కూడా తీసుకోలేను. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రొడ్యూసర్ దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, ఇళయరాజా దగ్గర పాట మనం వేసుకోవాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని రైట్స్ తీసుకోవాలి. ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎలాగా ఒక సర్కిల్ అయిందిరా అంటే ఈయన చాలా మంది మీద కేసులు వేశారు కదా, అలాగే ఈ మ్యూజిక్ లేబుల్స్ అని ఉంటాయన్నమాట. ఈ సోనీ కానీ రికార్డింగ్ లేబుల్స్ అంటారు, సోనీ కానీ సరిగమ కానీ ఎక్కువ కానీ ఇలా ఉంటాయి. వీళ్ళ మీద కూడా ఈయన కేసు వేశాడు. ఎందుకంటే రెండు రకాలు, ఒకటి కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయినా కూడా మీరు ప్లే చేస్తున్నారు అని చెప్పి కేసు, ఇంకోటి వచ్చేసరికి మీరు ప్రొడ్యూసర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు కానీ మా దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, నీ దగ్గర ఉన్న రైట్ సీడీలు క్యాసెట్లు వేసే వరకే నువ్వు యూట్యూబ్లో ప్లే చేస్తూ ఒప్పుకోము, ఇలా రకరకాల కేసులు వీళ్ళ మీద వేశారు. సో వేసారు. ఆల్మోస్ట్ అన్ని కేసులు ఇళయరాజా గారు లీడింగ్లో ఉన్నారు, కొన్ని విన్ అయ్యారు, కొన్ని మెడ్రాస్ కోర్టు, కొన్ని ఢిల్లీ కోర్టు. ఇప్పుడు టలైవ ట్విస్ట్ ఏంద్రా అంటే సరిగమప అనే మ్యూజిక్ లేబుల్, రికార్డింగ్ లేబుల్ ఇళయరాజా గారి మీద కేసు వేశారు. ఎలారా అంటే వాళ్ళు కొన్ని సాంగ్స్ డబ్బులు ఇచ్చి ఇళయరాజా గారి దగ్గర తీసుకున్నారన్నమాట, రైట్స్ ప్రొడ్యూసర్ దగ్గర, ఇళయరాజా గారి దగ్గర ఆయన పాటలు ఇన్ని ఇయర్స్ అని చెప్పి తీసుకున్న తర్వాత ఇళయరాజా గారు ఆ ఓన్ సాంగ్స్ని రీమిక్స్ చేస్తూ వేరే వేరే ప్లాట్ఫామ్లో వేస్తుంటే వీళ్ళు కోర్టులో కేసు వేసారు. దాని ఒరిజినల్ రైట్స్ మేము కదా, యాజ్ పర్ ఇళయరాజా లాజిక్ ఇప్పుడు మాకు కదా రైట్స్, మా పాటని సప్రెస్ చేస్తూ ఆయన కొత్త పాటలు పాడడం వల్ల మా పాటకు కావాల్సిన వ్యూవర్షిప్ ఆగిపోతుంది, సో ఇది మాకు నష్టం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు ఇళయరాజా గారి మీద కేసు వేశారు. ఇక్కడ ఇళయరాజా గారు దాన్ని వాదించుకుంటారు కానీ ఎక్కువ మద్దతు వీళ్ళవైపు వస్తుంది. ఇది టాక్ ఆఫ్ డే డిస్కషన్ ఇది, ఏంద్రా ఇలా అయింది అని చెప్పి. అందుకే ఇందాక వీడియో స్టార్టింగ్లో డైలాగ్ వేసాను కదా, పాములు పట్టేవాడు పాము కాటికే చచ్చిపోతారా అన్నట్టు. ఇప్పుడు ఇళయరాజా గారు చేస్తున్నదే సేమ్ థింగ్ వాళ్ళు చేశారు. అందుకే కదా చెప్తున్నాను, ప్రొడ్యూసర్లు అందుకే ఇలాంటి గేమ్లో పార్టిసిపేట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకే ప్రాబ్లం. ఇళయరాజా గారు మేబీ చాదస్తం వచ్చిందో మరి ఇంకెలాగో మనం ఎక్కువ సంవత్సరాలు మనం ఎలాగో పాడలేమనుకున్నారో, ఆయన ఇలాంటి ఆక్వర్డ్ థింగ్స్ ఇవన్నీ చేశాడు మొత్తానికి. ఇప్పుడు అటుపక్క వాళ్ళు ఆడుకుంటున్నారు. సో కేసు నడుస్తుంది, ఢిల్లీ కోర్టులో నడుస్తుంది. దీని ఫైనల్ వెర్డిక్ట్ ఎలా వస్తుందో తెలియదు. బట్ ఓవరాల్గా చూస్తే మద్దతు ప్రకారం ఆర్ లాజిక్ ప్రకారం ఇళయరాజా గారు ఇంతకుముందు ఎలా గెలిచారు, ఈసారి సరిగంబాలకు వెళ్ళడానికి ఉంది. సో ఆయన రీమిక్స్లు చెయ్యాలంటే ఆయన ఒరిజినల్ సాంగ్స్ ఏదైతే అమ్మాడో ఆయన సరిగమ్మ దగ్గర వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆయన పాడగలరు, ఆయన పర్మిషన్ ఇస్తేనే ఆయన పైన ఆర్కెస్ట్రా చేయగలరు, ఆయన పర్మిషన్ ఇస్తేనే ఆయన స్టేజ్ షోలు చేయగలరు. ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్గా జరుగుతుంది ఇది. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే విత్ డ్యూ రెస్పెక్ట్ పర్మిషన్ తీసుకోండి. ఇన్ కేస్ పర్మిషన్ తీసుకోకుండా ఒకవేళ ప్రొడ్యూసర్ పర్మిషన్ తీసుకున్నా అంతా ఒక ఇండస్ట్రీయే కదా అని చెప్పి కలిసిమెలిసి ఉండాలి తప్ప ఇలా కేసులు ఇవన్నీ వేస్తే ఒక హార్మనీ అనేది ఉండదు. ఆయన ఒక 15 years బ్యాక్ పాపం బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా అలాగే వేస్తే ఆయన చాలా ఫీల్ అయ్యారు. బాలసుబ్రహ్మణ్యం గారి స్టేజ్ మీద ఆర్కెస్ట్రా మీద పాటలు వేస్తే ఆయనకి నోటీసులు పంపారు. ఆయన ఇది నా పాట, నువ్వు సింగర్వే, ఈ ట్యూన్ కర్త కర్మ క్రియ, నేను ఆ ట్యూన్ పుట్టింది నా వల్ల, నువ్వు పాడకూడదని చెప్పి చాలా బాధపడ్డాను ఆయన. సో ఇలాంటి చీప్ పనులు చేయకూడదని నా అభిప్రాయం. అది చాలామందికి అఫెండ్ అవుతారేమో, బట్ దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్. ఆనెస్ట్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో మీ వ్యూ పాయింట్ ఏంటో చెప్పండి. ఈ కాపీరైట్ వార్స్ ఏంటి, ఫెయిర్ యూజ్లో వెళ్తే అసలు ప్రాబ్లమే ఉండదు కదా, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని మీకు అనిపిస్తుందా, లేదా ఇలానే వెళ్ళాలనుకుంటున్నారా అనేది మీ వ్యూ పాయింట్ బలంగా కామెంట్ చేయండి. దిస్ ఈజ్ వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.